అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి చిత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మన మైక్ టీం ముచ్చట్లయితే తయారుగున్నాయి. చెల్లో సుషేద్దాం పాండ్రి. అంతకంటే మొదలు హెడ్లైన్స్. మేడిగడ్డ బ్యారేజీ మీద ఎగిరేసిర్రు డ్రోన్. కేసై కేటీఆర్ కొచ్చింది కొత్త పర్చాన్. ఫ్రీ బస్ జయంగా కండక్టర్ కొలువైంది కథం. లేని లొల్లులు పుట్టిస్తుందిగా ఈ మహాలక్ష్మి పథకం. బంగ్లాదేశ్ లో నిరసనలు చేస్తున్న కోహ్లీ డూపు. ఈ వీడియో సోషల్ మీడియాని ఊపుతుంది ఊపు. ఎట్లెట్లా బతికినోళ్ళం ఎంకన్నా, ఇట్లెట్లా అయితే మీరో ఎంకన్నా అని వాడుకునే కాలం వచ్చిందిగా పాపం కార్పాటోలకు. ఓ దిక్కు బీఆర్ఎస్ ను బీజేపీలో కలిపేస్తుర్రు అనుకుంటే ఇనొస్తున్న వార్తలతోనే గులాబీ నేతలు అగులు బుగులు అవుతుర్రనంటే మీదికెళ్ళి ఇగో ఇట్లా పెద్ద పెద్ద లీడర్ల మీదనే కొత్త కొత్త కేసులు కూడా వాడుతున్నాయి పాపం. బండ్లు ఓడలైతే ఓడలు బండ్లైతే అని ఇన్నాం గాని పాపం పింకు పార్టీల కథ మాత్రం మామూలు ఓడలు కాదు, పురాగా సింక్ అయ్యే టైటానిక్ కథ కానొస్తుంది. మేమే గట్టిచ్చినామని గొప్ప చెప్పుకునే మేడిగడ్డ చేయంగానే వాళ్ళ మీద కేసులు పడే కాడికి వచ్చింది. పోయిన నెల 26 తారీఖు నాడు బీఆర్ఎస్ వాళ్ళు అంతా కలిసి మేడిగడ్డ బ్యారేజీని చూడబోయినప్పుడు ఆడ కొందరు కారుకర్తలు డ్రోన్ ఎగిరేసి మేడిపల్లి బ్యారేజీ షాట్లు తీసిర్రు. ఆడితో నాకుంటే ట్విట్టర్, ఇన్స్టా, యూట్యూబ్ ఇట్లా అన్ని సోషల్ మీడియా అకౌంట్లలో అప్లోడ్ చేసిర్రు. మేడిగడ్డ బ్యారేజీకి ఏం కాలే, పెద్ద వరద వచ్చినా తట్టుకుంటది, కూలిపోతట్టుంది, కుంగిపోయేటట్టు అయింది అనుకుంటా కాంగ్రెస్ సర్కార్ కావాలనే బద్నాం చేసి బట్టగాల్సి మీదేస్తుందని అనుకుంటా షేర్లు చేసిరు. అయితే డ్రోన్ ఎగరేస్తేందుకు ముందుగా లేసంటి పర్మిషన్ తీసుకోలేదు, బ్యారేజీకి ముప్పొచ్చే తీరు ప్రవర్తించారు అనుకుంటా కేటీఆర్, బాల్క సుమను, గండ్ర వెంకటరమణారెడ్డిల పేర్లు రాసి అన్నర్చుకొని విచారణ చేయాలి అని సర్కార్ నీటిపారుదల శాఖ ఆఫీసర్లు పోయిన నెల 29 తారీఖు నాడు మాదేపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేవరకలా కేటీఆర్, బాల్క సుమను, గండ్ర వెంకటరమణారెడ్డి ముగ్గురు మీద కేసు రాసిరట పోలీసులు. ఈ ముచ్చట వారం ఆలస్యంగానే బయటకు వచ్చేవరకలా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుందిగా. ఇప్పటికే తీరొక్క తిప్పలతోని కాంగ్రెస్ దెబ్బకు కన్ను తిరిగినట్టయి కార్ బేజారైపోయిన కథ కానొస్తున్నది. అది చాలినట్టు మీదికెళ్ళి కొత్తగా ఇటువంటి కేసులు నెత్తి మీద వేసుకుని ఇంకా గాసారం గంగల కలిసి తిప్పలు వచ్చి పడుతున్నాయి పాపం. మరి ఈ కేసు ముచ్చట రేపు ఏం దాకా పోతుందో ఏమో చూడాలిగా. రామచంద్ర ఏమంట ఈ ఫ్రీ బస్ పథకం పెట్టిన కాంచెల్లి ఏదో వార్త కానొస్తూనే ఉంది, సోషల్ మీడియాలో ఏదో ముచ్చట ఈయనొస్తూనే ఉన్నది. బస్సులన్న పొద్దుమికి డిపోల హాల్ట్ అవుతున్నాయి గాని పంచాదులు, పబ్లిక్ లొల్లులు, కండక్టర్ల గోసలు, వీడియోలు అయితే రికాం లేకుండా తిరుగుతున్నాయి. ఎన్నో చూస్తున్నంతి అలవాటు అయిపోయింది అనుకుంటే ఈసారి అయితే ఏకంగా కండక్టర్ కొలువు పోయే కాడికి వచ్చింది కథ. మోక్షాన్ని పోతే ముసలెదురైనట్టు, మంచి పోతే మనల్నే ముంచుతారన్నట్టు పాపం ప్యాసింజర్ అని ఆలోచిస్తే ఉన్న కొలువే ఊసిపటాకైంది. ఆర్టీసీ స్టాఫ్ అంతా డిపో ముంగట్నే ధర్నా కూర్చునే కథ అయింది చూడుర్రి. ఫ్రీ బస్ స్కీమ్ చేయగానే సరికొత్త పంచాది. హన్మకొండకెళ్ళి జనగాం పోయే బస్సుల కడుపుతోనామె నిలబడి ఉంటే డ్యూటీ కండక్టర్ కు పాపం అనిపించి అయ్యో మన నిలబడి ఉంటే చూసుకుంటే ఎట్లా కూర్చోబుద్ధి అవుతుందామా, తోటి ఆడామె కడుపుతోనుందామె జర లేచామెకి సీట్ ఇమని కండక్టర్ సీట్లో కూర్చున్న ఇంకొక ఆమెకి చెప్పిందట. దాంతో అక్కకు ఆవేశం పొడుచుకొని వచ్చి నువ్వెవలవే నాకు చెప్పేతందుకు అని అంటే అరే నేను తప్పేమన్నామా, గాయంత అర్థం చేసుకోకుండా కోపం చూపిస్తే ఎట్లా అని కండక్టర్ అనే వరకలో మాట పెరిగి ఇద్దరికి పంచాదైంది. ఇక బస్సులో ఫ్రీగా పోతున్నామనే కదా ఈ చిన్న సూపు అని అనుకుంటా ఆ లొల్లి పెట్టుకున్నామని నడిమిట్లనే దిగిపోయింది. ఆడితో ఆకుంటే ఆర్టీసీ ఆఫీసర్లకి ముచ్చటను ఎక్స్ లో ఫిర్యాదు చేసింది. దాంతో జనగాం డిపో మేనేజర్ స్వాతి మేడం వెనక ముందు ఏం మరచుకోకుండా విచారణ చేయకుండా కండక్టర్ ను కొలువులకెళ్ళి తీసేస్తున్నట్టు మేము ఇచ్చిందట. ఊసి ఇదెక్కడి పాపము, అసలు ఏమన్నావు ఎందుకు పంచాదైంది అని తెలుసుకోకుండా పిలిచి అడగకుండా డ్యూటీలకెళ్ళి తీసేస్తే ఎట్లా? ఇవాళ ఆయనకైంది రేపు మనకైతుంది. ఊగునేదే లేదనుకుంటా స్టాఫ్ అంతా కూడా డిపో కూడా ధర్నాకు దిగిరి. ఇట్లా ఇప్పటికే మహాలక్ష్మి పథకం చేయంగా పంచాదులై డ్రైవర్లు రోడ్ నడిమిట్లనే ఇడిచిపెట్టి పోతట్టు చేస్తున్నారు. ప్యాసింజర్లు కండక్టర్ తో కయాలు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఏకంగా కొలుగులే పోయే కాడికి వచ్చిందిగా కథ అనుకుంటా ముచ్చట తెలిసిన పబ్లిక్ అంతా పరిశాన్ అవుతురుగా. ఈ సోషల్ మీడియా చేయంగా ఏదో పోటీ పెట్టుకున్నట్టే, మనిషికి మనిషి కాంపిటీషన్ ఉన్నట్టే ఏది చూసినా గానీ ఎంబటే సెకండ్లల్లా పంపించకుంటే అప్డేట్లలో ఏమనుకుంటుర్రో ఏమో అన్నట్టే చేస్తుంటారు కొందరు. వైరల్ అవుతున్న వీడియోలల్లా నిజమెంత అబద్ధం ఎంత, కల్తీనా కరెక్టేనా అని కూడా ఆర్చుకోకుండా గ్రూప్లల్లా గుంపు మందికి పంపుతుంటారు. అసొంటోలు చేయంగా పాపం కోహ్లీ కూడా బలైపోయింది. ఇట్లా
బంగ్లాదేశ్ మొత్తం బగ్గున మండిపోతుంది. స్టూడెంట్లు కొలుల కోసం కొట్లాడేటోళ్ళు ఆఖరికి ప్రధానింటి మీదకే పోయి దొరికినట్టు ఎత్తుకపోయి ఆగంకతలు చేస్తుండే వరకలా పీఎం షేక్ హసీనా పదవికి రాజీనామా చేసి స్పెషల్ గాలి మోటార్ల మన దేశానికి పారిపోయి వచ్చింది. ఆడ పాలన మొత్తం సైన్యం చేతికి పోయింది. అయినా కూడా ఇంకా ఏడాగమాన్యం ఉన్నది. నిత్య నిరసనలు, ధర్నాలు, ఆందోళనలు అయితేనే ఉన్నాయి. ఇక నిరసనల ఆల్లీలు కామన్ పబ్లికే కాదు, ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా బంగ్లాదేశ్ బయలుదేరి ఆడ నిరసనలు చేస్తున్నట్టు వీడియోలు తిప్పుతారు. అక్కడ కొందరు ఆర్సీబీ క్యాప్ పెట్టుకొని అచ్చం ఆయన లెక్కనే కానొస్తుండే వరకలా వీడియోలు చూసిన వాళ్ళు కూడా 1-2 నిమిషాలు బాగా గమనించి చూసి ఏహే కోహ్లీ కాదు ఆయన డూప్ అనుకుంటే కామెంట్ చేస్తారు. కరెక్టే, ఆయన కోహ్లీ డూపే. మరి లేకుంటే కోహ్లీ బంగ్లాదేశ్ పోయి అక్కడ ధర్నాలు ఎందుకు గానొస్తాడు? ఈ సోషల్ మీడియాలో కొందరు చూపించే అత్యుత్సాహం కాకుంటే మామూలుగానే సినిమా స్టార్లకు, సెలబ్రిటీలకు, క్రికెటర్లకు డూపులు మస్తుగా ఉంటారు కానీ కాకుంటే ఇట్లా దునియా అంతా తిరిగి చూసే పెద్ద పెద్ద ముచ్చట్లు అయినప్పుడు ఇట్లా గానొచ్చే వరకలా ఇంకింత వైరల్ వేస్తుంటారు. కానీ ఆయనతో ఈ వీడియో కోహ్లీ ఇట్లా చూస్తే ఓర్ మీ దుంపల దగ్గర మీరెక్కడ తగిలారా బాబు అని ఎంత గులుతాడో పాపం. మా దోస్తు ఒక ఆమె సత్యనారాయణ వ్రతం వీడియో పంపి అది మన ముచ్చట్లల్లో ఏమన్నది. దాంట్లో ఏముందే, సత్యనారాయణ వ్రతం తెలియనోళ్ళు ఎవరున్నారు, అందరు ఇళ్ళల్లో చేపించుకుంటూనే ఉంటారు కదా అంటే మొదలు నువ్వు చూస్తే పక్కా వేస్తావు అని అన్నది. ఇక ఆ వీడియోలో అంతగానం ఏముందని చూస్తే హావ్ నిజమే అందరికి చూపించవలసిన ముచ్చట్నే అనిపించింది. నేను చూసుడే కాదు మీకు కూడా చూపిస్తా పాండ్రి. సత్యనారాయణ కథ. కొత్తింట్లకు పోతప్పుడు, పెండ్లిలప్పుడు, కొత్తగా సున్నం వేపించినప్పుడు అందరు చేపించుకుంటూనే ఉంటారు. మన తానంటే అందరికి తెలుగు వస్తుంది కాబట్టి ఆ స్వామి లీలలు, కథలు నెత్తికి బాగా ఎక్కుతాయి. మళ్ళా దేశం గాని దేశం పోయి అక్కడ కొలువులు చేసుకుంటా బతుకుతున్నోళ్ళ కథ ఏంది, ఆడ ఇంగ్లీష్ రాంది కాలం గడవదాయే. ఇక పుట్టిన పిల్లలు కూడా ఆడనే పుట్టి పెరుగుతారు కాబట్టి బయట దేశం భాషలే అలవాటైతాయి. మళ్ళీ అసోంటప్పుడు పోరలకు అక్కడోళ్లకు సత్యనారాయణ కథ మంచిగా అర్థం కావాలని ఈ అయ్యవారు చూడుర్రి ఎట్లా చెప్తుండో, ఏ భాషలో చెప్తుండో. సత్యనారాయణ told him, you do Satyanarayana Swami Vrata, then your problem will vanish, like that. And finally, that day he went for Bhiksha. I will do Satyanarayana Swami Vrata like that because of Satyanarayana Swami's blessing. And he thought that Vruddha Brahmana told, will do Bhiksha like that. He went and did the Bhiksha. Because of Satyanarayana Swami's blessing, he got plenty of food, more money and other things like previous days. And finally he came home, performed the puja with simple way, whatever he has. Because of Satyanarayana Swami's blessing, he lived very happily. ఇన్నరా కథ ఏ భాషలో చెప్తుండో. ఇట్లనే అమెరికాలో ఎవరో కొత్తింట్లకు పోతప్పుడు పద్ధతి ప్రకారం కథ చేపించారు. మళ్ళీ వాళ్ళ పిల్లలకు అక్కడోళ్ళకి అందరికి అర్థం కావాలి కదా, అందుకే పంతులు గిట్ల ఇంగ్లీష్ లో సత్యనారాయణ కథ చదువుతుండు. ఇక ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుండే వరకల్లా దేశాలు దాటినా మన తెలుగు సాంప్రదాయాలు అక్కడోళ్ళకి మంచిగా నెత్తికెక్కేటట్టు చేసిన అయ్యవారి పనితనం గురించి అందరు మెచ్చుకుంటుర్రిగా. పొద్దుగాల ఇంట్లోకెళ్ళి వెళ్ళిపోయిన మనిషి మళ్ళీ ఇంటికి వచ్చేదాకా గ్యారెంటీ ఉంటలేదు. బయట మనం చక్కగా పోయినా కానీ వచ్చేటోడు చక్కగా రాక పుణ్యానికే మస్తు మంది ప్రాణాలు పోతుంటాయి. కానీ మన కోసం ఇళ్ళల్లో ఇంటోళ్ళు ఎంతగానో కళ్ళు కాయలు చేసుకుని ఎదురు చూస్తారో మనం పెంచుకునే కుక్కలు కూడా గట్లనే చూస్తాయి. ఇక ఆ మనిషి కానరాని లోకానికి పోతే ఒక్క పారే గుండె వాళ్ళకి అవి కూడా మెత్తబడతాయి. ఇది మీది మాటలకు చెప్తున్న ముచ్చట కాదు, నిజంగా అయింది. మన కళ్ళ ముంగటనే మనం పెంచుకున్న కుక్కలు జీవిడిస్తే మనం ఎంత బాధపడతామో, కుక్కల ముంగట కూడా మనం చచ్చిపోతే అవి కూడా అంతకంటే ఎక్కువనే బాధపడతాయి. బుక్కెడు బువ్వ పెట్టి జరసేపు అవిటితో ఆడుకుంటే చాలు, మనమే అవిటి లోకం అన్నట్టు తోకూపుకుంటా మన చుట్టే తిరుగుతాయి. అసొంటిది ఒక్క పారే మన మనిషి లేడు కనిపిస్తలేడంటే ఎంతగానో మాగమైతే యోగి కుక్కను చూస్తే నిజం అనిపిస్తుంది. ఏమైందో ఏమో గాని గీ ఇంటైనా కాలం చేసిండు. అయితే ఆయన పెంచుకున్న కుక్క ఆయన కోసం ఇల్లంతా గాలిచ్చి దోలాడినా ఏడగనవడలేడు. సీదా ఆయన రూమ్ పోతే ఆడ ఆయన ఫోటోకి దండేసి దీపం పెట్టుంది చూసి గట్లనే బీరు పొయ్యి చూడబట్టింది. ఆడికెళ్ళి కదులుతలేదు, మెదులుతలేదు. మా మనిషికి ఏమైంది, ఫోటోకి దండెందుకు వేసిరో అర్థం కాక అట్లనే గుండె వాళ్ళకి చూసుకుంటా నిలబడ్డది. ఇది ఆడనే ఉన్న ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేసరికి చూసినోళ్ళంతా బాధపడుతుర్రు. ఎంతైనా కుక్కలకున్న విశ్వాసం ఎంత చెప్పినా తక్కువనే అనుకుంటా మాట్లాడుతుర్రు అంతా. సుశిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి మన మైక్ టీవీ ముచ్చట్లు.